2025 ఇయర్ వచ్చేసి మన హీరోస్కి అంత లక్కీ ఇయర్ కాకపోయినా 2026 వచ్చేసి లక్కీ ఇయర్ భయ్య. మన హీరోస్ వచ్చేసి ఎన్నో డిజాస్టర్స్ ఫ్లాపుల తర్వాత బ్యాక్ టు బ్యాక్ కంబ్యాక్ ఇస్తున్నాడు. ఇదే ఇయర్లో మన అఖిలోడ కంబ్యాక్ ఇస్తాం జరిగింది భయ్య. ఎన్నో డిజాస్టర్స్ తర్వాత మన లెనిన్ మూవీతో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంటాం జరిగింది. తర్వాత మన రామ్ చరణ్ వచ్చేసి గేమ్ చేంజర్, ఆచార్య, బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ తర్వాత పెద్దీతో భారీ సక్సెస్ అందుకున్నాడు భయ్య మన రామ్ చరణ్ వచ్చేసి. తర్వాత ఇదే ఇయర్లో వచ్చిన సంక్రాంతిలో అనగనగా ఒక రాజుడు మంచి విజయం సాధించింది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసి ఫ్లాప్ తర్వాత ఓజీతో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు భయ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తర్వాత మన చిరంజీవి నుంచి వచ్చిన మనశంకర వరప్రసాద్ సంక్రాంతిలో మంచిగా బ్లాక్ బస్టర్. మన శ్రావణ్ తోడ చాలా రోజులు గ్యాప్ తర్వాత సంక్రాంతికి ఇయర్ 2026లో నారి నారి మొరారితో మంచిగా బ్లాక్ బస్టర్ అందుకుని ఖాతాలు వేసుకుంటాం జరిగింది భయ్య. తర్వాత వచ్చిన బైక్ రోడ్ జనాల్ని మెప్పిస్తాం జరిగింది. తర్వాత మన రవితేజ ధమాకా మూవీ తర్వాత వచ్చిన మూవీస్ అనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయినాయి భయ్య. మొన్న వచ్చిన సంక్రాంతికి బిఎన్డబ్ల్యూతో మూవీతో సహా. కానీ ఈ ఇయర్ ఆగస్ట్ 21న ఇడుముడితో రాబోతున్నాడు. ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. తర్వాత మన నితిన్ టైమోడ్ అంతగా ఏం బాగోలా భయ్య. తను వచ్చిన మూవీస్ అన్ని డిజాస్టర్ అవుతున్నాయి. రాబిన్హుడ్, తమ్ముడు మూవీ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచినాయి. కానీ ఈ ఇయర్ వచ్చేసి రుక్మిణితో రాబోతున్నాడు. ఈ మూవీ ప్రొడ్యూసర్గా మన నాని వర్క్ చేస్తున్నాడు భయ్య.